బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారా? ఆయన కృప మీకు తోడై ఉండి ప్రభువు మిమ్మల్ని నడిపించును గాక. ఈ లోకంలో శరీరానికి అంటే మన దేహానికి గాయమైతే ఆ ఒక గాయాన్ని మాన్పడానికి, ఆ ఒక గాయం బాగైపోయిన తర్వాత స్వస్థత పొందడానికి ఈ లోకంలో ఉన్న వైద్యులు కానీ, దేవుని బిడ్డలారా, కొన్ని రకాల వైద్యాలు మనము చేయించుకున్నప్పుడు ఆ ఒక గాయాలు, శరీరానికి అయిన గాయాలు మానిపోతాయి. కానీ మన హృదయానికి అయిన గాయం మానాలి అంటే ఈ లోకంలో ఉన్న ఏ వైద్యుడు కూడా హృదయానికి అయిన గాయాన్ని మాన్పలేరు కదండి. ఎందుకంటే ఆ హృదయ అంతరంగమును ఎరిగేవారు ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా హృదయాన్ని ఎరగలేడు. హృదయంలో ఏముందో తెలుసుకోలేరు కొన్నిసార్లు. కానీ దేవుని బిడ్డలారా, నీ గుండెకైన గాయాన్ని, నీ శరీరంలో ఉన్న గాయాన్ని మాన్పగల దేవుని మనం ఆరాధిస్తున్నాం తెలుసా. అందుకే ఇర్మియా పుస్తకము 30వ అధ్యాయం 15వ వచనంలో, నేను నీకు ఆరోగ్యము కలిగజేసేదను, నీ గాయములను మాన్పెదను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు రెండు అంటే నీ శరీరానికి, అదే రీతిగా నీ మనసుకు కూడా ఆయన స్వస్థతనివ్వబోతున్నాడు. నీ గాయాన్ని ఆయన తాకబోతున్నాడు, నీ గాయాన్ని ఆయన మాన్పబోతున్నాడు. ఎప్పుడైతే దేవుడు తన గాయపడ్డ హస్తం ద్వారా నిన్ను తాకుతాడో, నీ శరీరంలో ఉన్న ప్రతి విధమైన ఆ యొక్క వ్యాధి నుండి, బాధ నుండి, మనోవేదన నుండి, నీ గుండెకైన గాయము నుండి ప్రతిదీ కూడా మానిపోతాది. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయన శరీరాన్ని స్వస్థపరుస్తాడు, మనస్సును కూడా స్వస్థపరుస్తాడు. ఆయన గొప్ప విడుదలను ఇస్తాడు. కాబట్టి ఈ ఉదయ కాలమున ఆ దేవుని బిడ్డ, నేను ఎవరు అర్థం చేసుకోవట్లేదేమో, నీ గుండెలో ఉన్న వేదన, ఆ గాయం, నువ్వు కొంతమంది మనుషుల ద్వారా తృణీకరించబడ్డావేమో, నేను చిన్నగా చూస్తున్నారేమో, నీ బలహీనతను బట్టి నిన్ను ఏలన చేస్తూ కొన్నిసార్లు అవమానపరుస్తున్నారేమో కదండి. ఎందుకంటే ఒక దెబ్బ కొట్టినా అది అంత బాధ అనిపించదు, కానీ మాటల ద్వారా కొంతమంది కొన్నిసార్లు గాయపరుస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఆయన మాట ద్వారా, ఆయన ప్రేమగల మాట ద్వారా నిన్ను స్వస్థపరుస్తాడు. అదే రీతిగా ఆయన నిన్ను ఆదరిస్తాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నీకు నేను ఆరోగ్యం కలుగజేస్తాను, నీ గాయములను నేను మాన్పుతాను అంటున్నాడు. ఈ మాట నమ్మండి. ఎందుకంటే ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఆయన నీకు గొప్ప విడుదలను ఇవ్వబోతున్నాడు గనక ఈ మాటను నమ్మి ప్రభువుని స్తుతించండి. మీ శరీరానికి, మీ గుండెకైనా ఆ ఒక గాయాన్ని, మీ కన్నీటిని ఆయన తుడవబోతున్నాడు. మీరు దేని ద్వారా అయితే గాయపరచబడ్డారో, ఎవరి ద్వారా మీరు గాయపరచబడ్డారో గాని ఆ గాయములన్నిటిని కూడా నా దేవుడు ఈరోజు స్వస్థపరచబోతున్నాడు, విడుదలనివ్వబోతున్నాడు. ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ మాటలు నమ్ముతూ నేను స్తుతిస్తున్నారో ప్రభువా. అవునయ్యా, ఈ లోకంలో ఉన్న వైద్యులు కొంతమంది ప్రభువా, ఇదిగో నాయన మెడిసిన్ ద్వారా అయ్యా, ఇదిగో శరీరానికి అయిన గాయాన్ని అయ్యా ఇదిగో మాన్పగలుగుతారేమో గాని గుండెలో ఉన్న ఆ గాయాన్ని, గుండెకైన గాయాన్ని ప్రభువా ఎవ్వరు కూడా మాన్పలేరు. నీవు మాత్రమే మాన్పగల సమర్థుడు. కాబట్టి ఈరోజు శరీరానికి గాయమైన అయ్యా, మనసుకు గాయమైన నీ బిడ్డల్ని మీరు స్వస్థపరుస్తానంటున్నారు. ఎంతమంది నమ్ముతున్నారో నాయన, వారి స్వస్థత నందుదురుగాక, వారి హృదయంలో సంతోషం కలుగునుగాక, వారి శరీరంలో ఆరోగ్యాన్ని అనుభవించుదురుగాక. మీకే సమస్త మహిమను చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.